తప్పకుండా సమీక్షించబడతాయి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్ కి, ఏదైతే లండన్ కి ప్యాకప్ అవుతున్నాడు. ఆల్రెడీ లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్లిపోయింది. సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్లే మేం వీలునామాలు రాసేశాం, మేం కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్ గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు. ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్లిపోయిన పరిస్థితి. ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్లీ ఇవాళ ప్రజలను నమ్మించాలనే భాగంగా, మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐపాక్ దొంగల ముఠా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి, నీకు ఇవాళ ఏం ఉద్ధరించావని, ఏం చేశావని నీ కోడికత్తి డ్రామాలు, నీ గులకరాయి డ్రామాలు, నీ బాబాయ్ గొడ్డల హత్య కేసు వివరాలు ప్రజలు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ నీ మాటలు చూస్తా ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్ గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఐపాక్ టీం ఇవాళ నిన్ను ఒక స్టాండప్ కమెడియన్ గా చేశారు. ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే తగలబెట్టిన అన్ని కూడా మనం తాడేపల్లి సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం. అదే విధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్లు అన్ని కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతా ఉంది. ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. కీలకమైన ఈ ఫైళ్లన్నీ కూడా మీరు ఇవాళ తగలబెట్టే కార్యక్రమాలు, మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. తప్పు చేయొద్దు. ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి.